కీర్తనలు 34 మొదటి 2 వచనములు అందరం కలిసి చదువుకుందాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన తండ్రి, పరిశుద్ధ పరమ తండ్రి, పరిశుద్ధ పరమతాన ప్రధాన ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి మీ ఇష్టమైన కృపను బట్టి మీ పరిశుద్ధాలయంలోనికి నాయన నడిపించి ప్రభువా, ఇప్పటి వరకు ప్రభువా పాటల ద్వారా తండ్రి మిమ్మల్ని ఘనపరచడానికి మహిమపరచడానికి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకే మేము స్తుతిస్తున్నాం తండ్రి. వచ్చిన బిడ్డలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాను ప్రభువా. ఇంకా రావాల్సిన త్వరబట్టి మీ మందిరానికి నడిపించండి, క్షేమంగా తీసుకురమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇప్పుడు నాయన మిమ్మల్ని యోగ్యమైన రీతిలో ఆరాధించడానికి వాక్యాన్ని నాయన చదివిండగా ప్రభు ఆశీర్వదించండి. నిలబడిన మీ దాసుడు బలహీనుడు అయోగ్యుడు ప్రభా. మరి 20:33 వచ్చిన ద్వారా నాయన మీ వాగ్దానాన్ని నెరవేర్చండి మీ దాసుడి పక్షంగా. అలాగే ప్రభా హెబ్రీ 4 నాయన 12 వచ్చిన ద్వారా ప్రభు ఆ వాగ్దానాన్ని తండ్రి అందరి పక్షంగా నెరవేర్చమని తండ్రి. మరి ఆయన ప్రతి ఒక్కరూ ప్రభా కొద్దిసేపు తండ్రి వారి యొక్క మనసుని వాక్యం మీద ఉంచి ప్రభా మిమ్మల్ని యోగ్యమైన రీతిలో ఆరాధించడానికి సిద్ధపరచమని, ముందున్న సమయాన్ని దీవెనకరంగా చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కీర్తనలు 34వ అధ్యాయంలో మనము మొదటి 2 వచనములు చదువుకున్నాము. ఇది మన పితరుడైనటువంటి దావీదు రచించిన కీర్తన. 34వ అధ్యాయానికి పై లైన్ ఒకటి ఉంది చూడండి. ఏముందంటే, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. చూడండి, దావీదు ఏ పరిస్థితిలో ఉండి ఈ కీర్తనని రాశాడో లేదా రచించాడో మనం ఒకసారి కనుక మనం గమనిస్తే, దావీదుని ఎవరు తరుముతున్నారు? అక్కడ తన సొంత దేశంలో ఇశ్రాయేలు దేశంలో సౌలు తరుముతూ ఉన్నాడు. అంటే దావీదుకి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడింది. తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఆయన ఏం చేశాడంటే తన దేశాన్ని విడిచిపెట్టి వేరే దేశానికి, వేరే రాజు దగ్గరికి వచ్చి అక్కడ ఆశ్రయం పొందినవాడిగా ఉన్నాడు. అంటే దావీదు తన సొంత వారిని, తన స్వజనులందరినీ కూడా మరి విడిచిపెట్టిన వాడిగా ఉన్నాడు. ఎవరూ లేరు, ఒక్కడే ఉన్నాడు. ఒంటరిగా, ఏకాకిగా ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో, కష్టకాలంలో ఉన్నాడు. ఉన్నప్పుడు ఆ దేశం దగ్గరికి వచ్చిన తర్వాత కూడా అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఆ రాజుకి చెప్పారు, ఈయనెవరో కాదు, మరి మన శత్రువు, మన గొలియాతుని చంపింది, ఫిలిష్తీయుని గొలియాతుని చంపింది ఎవరో కాదు, ఈ దావీదే అని చెప్పేసి ఆ రాజుతో చెప్పినప్పుడు ఆ రాజు తీసుకురమ్మంటాడు దావీదుని. ఆయన దగ్గరికి తీసుకురమ్మన్నప్పుడు ఆయన మరి అప్పుడు దావీదు భయపడిపోతాడనమాట. మరి నేను ప్రాణభయంతో మరి ఇశ్రాయేల్ దేశం నుంచి ఇక్కడికి వచ్చి తలదాచుకుందామంటే ఇక్కడ కూడా నాకు క్షేమ పరిస్థితి కలిగేలా లేదు. మరి రాజు నాకు ఏ శిక్ష విధిస్తాడని భయపడిపోయి ఏం చేశాడంటే రాజు దగ్గర ఎలా ప్రవర్తించాడంట? వెర్రివాని వలె, తిక్కని వాళ్ళ వలె ప్రవర్తించాడు. ఎందుకంటే తన ప్రాణాన్ని తను రక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి అటువంటి కీర్తన రచించాడు. కాబట్టి దావీదు ఉన్న పరిస్థితిని మనం నిజంగా చూస్తే ఎంతో కష్టమైనటువంటి పరిస్థితుల్లో, ఎంతో శ్రమలో, ఎంతో దుఃఖములో, ఎంతో వేదనకరమైన నెమ్మది లేని పరిస్థితిలో దావీదు ఉండి ఈ కీర్తన రచించి చూడండి మొదటి వచనంలోనే ఏమన్నాడు, ఎంత చక్కగా రాశాడు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. చూడండి ఎలాంటి పరిస్థితుల్లో దావీదు ఉండి ఈ మాట అంటున్నాడు. చూడండి, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఎంతో కష్టకాలంలో ఉండి ఈ మాట రాయగలిగాడు, ఈ మాట చెప్పగలుగుతున్నాడు. అంటే దేవుడి మీద ఎంతగా ఆధారపడ్డాడో, దేవుడిని ఎంతగా నమ్మాడో, దేవుడిని ఎంతగా విశ్వసించాడో మనం ఈ మాటను బట్టి చెప్పచ్చు. మనం అన్నీ బాగున్న పరిస్థితుల్లో, అంత మంచిగా ఉన్నప్పుడు నేను ఎల్లప్పుడూ దేవుడిని స్తుతిస్తానంటే అది మనకి బాగానే ఉంటుంది అనిపించవచ్చు. కానీ ఎంతో కష్ట సమయంలో, ఎంతో కఠినమైనటువంటి పరిస్థితుల్లో దావీదు ఆ మాట చెప్పగలిగాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. అది అక్కడ గొప్ప విషయం అన్నమాట. ఎంత కఠినమైన పరిస్థితిలో ఉండి ఆ మాట చెప్పగలిగాడు అంటే అది సామాన్య విషయంలాగా అనిపించలేదు అన్నమాట. తర్వాత లైన్ మనం చూస్తే, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, నా దేవుడిని బట్టి నేను అతిశయిస్తున్నాను అని చెప్పాడు. అది దీనులు దానిని విని సంతోషించెదరు. ఈరోజు మనము అలా దేవుడి విషయంలో మనం అలా ఉండగలుగుతున్నామా, అలా చెప్పగలుగుతున్నామా?
యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నానని దావీదు, మన పితరైన దావీదు చెప్తున్నాడు. అంటే తన దేవుడిని బట్టి దావీదు అతిశయిస్తున్నాడు. తన యొక్క గొప్పతనాన్ని బట్టి, తన యొక్క స్థితిని బట్టి కాకుండా యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. ఎందుకు దావీదు యెహోవాను బట్టి అతిశయించుచున్నాడు? ఎందుకు తన దేవుడు అంటే మరి మన పితరుడైన దావీదుకు అంత గర్వము లేదా అంత అతిశయము? అంటే దేవుడిని బట్టి ఆయన అతిశయిస్తున్నాడు, గర్విస్తున్నాడు. దేవుడు చేసినటువంటి ఏ మేలులను బట్టి, ఏ ఆశీర్వాదాన్ని బట్టి దావీదు ఆ మాట చెప్పగలిగాడు, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాడు. మొదటిది చూడండి, ఆయన ఎందుకు దేవుడిని బట్టి అతిశయిస్తున్నాడు అని యొక్క మరి దేవుడిలో ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణం ఒకటి మనం చూద్దాం. చూడండి, కీర్తనలు 5వ అధ్యాయం. కీర్తనలు 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, యెహోవాను బట్టి నేను అతిశయించదను. ఏంటంటే దేవుళ్ళు ఉన్నది ఆయన యొక్క కృపను బట్టి దావీదు అతిశయిస్తున్నాడు. ఆయన యొక్క కృపాతిశయాన్ని బట్టి, ఆయన కృప మనల్ని ఏం చేసిందో మనందరికీ తెలుసు. మనం కృప ద్వారానే రక్షింపబడిన వారంగా ఉన్నాం. చూడండి, తీతు పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రికలో మరి మనం ఒక మాట చూద్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమయ్యి. సమస్త మనుషుల కోసము దేవుడు ఏం చేశాడంటే రక్షణ సిద్ధం చేశాడు. దేని ద్వారా అంటే ఆయన యొక్క కృపను బట్టి. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమయ్యి. ఈరోజు దావీదు యెహోవాను బట్టి నేను అతిశయిస్తున్నాను అన్నాడు. దేవునిలో ఉన్నటువంటి ఏమిటి, దేన్ని బట్టి అంటే ఆయన యొక్క కృపాతిశయం, ఆయన యొక్క కృపను బట్టి అతిశయిస్తున్నాడు. ఏం చేసింది ఈ కృప అంటే సమస్త మనుషులకు రక్షణ తీసుకుని వచ్చింది. సమస్త మనుషులకు రక్షణ తీసుకుని వచ్చింది. అందును బట్టి మన పితరుడైన దావీదు దేవుడిని బట్టి అతిశయించేవాడిగా ఉన్నాడు. ఇంకొక వచనం చూద్దాం. చూడండి, కీర్తనలు 86. కీర్తనలు 86వ అధ్యాయము 5వ వచనం మనం చూద్దాము. కీర్తనలు 86 5వ వచనము, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ఈ కృప, దేవుని యొక్క కృపను బట్టి మన పితరుడైన దావీదు అతిశయిస్తున్నాడు. ఈ కృప ఏం చేసిందంటే మరి దావీదుకు రక్షణ అనుగ్రహించింది. దావీదుకు మాత్రమే కాదు, సమస్తమైనటువంటి మానవాళికి రక్షణ అనుగ్రహించింది. ఈ కృప మళ్ళీ ఏం చేసిందంట, అక్కడే ఉంది, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి తమ పాపములను ఒప్పుకుంటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే క్షమిస్తాడు. అంటే ఈ కృప మనకి క్షమాపణ అనుగ్రహించిందిగా ఉంది. ఇందాక మనం చూసుకున్న దాంట్లో ఏముంది, అక్కడ 5వ అధ్యాయంలో కూడా మనం ఒక మాట చూసాం కదా. 5వ అధ్యాయంలో ఏమన్నాడంటే అక్కడ, నేనైతే నీ కృపాతిశయాన్ని బట్టి నీ మందిరంలో ప్రవేశించేదని. ఒకప్పుడు మనకి రక్షణ లేదు, మందిరం లోపలికి రావడానికి వచ్చే అర్హత, భాగ్యం అనేది మనకు లేదు. ఈరోజైతే మనము దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి దేవుడిని ఆరాధించే ధన్యతలోనికి మనం వచ్చాము. దేనివల్ల అంటే దేవుని యొక్క కృపను బట్టి. అందుకని మనము కూడా దేవుని యొక్క కృపాతిశయమును బట్టి మనము మన దేవుణ్ణి గణపరచాలి. ఆయన యొక్క కృపాతిశయము, ఆయన యొక్క కృప మనకేమిచ్చిందంటే రక్షణ అనుగ్రహించింది. అంత మాత్రమే కాదు, మన యొక్క పాపములకు క్షమాపణ అనుగ్రహించింది. అంత మాత్రమే కాదు, మనల్ని పరిశుద్ధాలయానికి వెలువడినటువంటి మనలను పరిశుద్ధాలయంలోనికి తీసుకొని వచ్చింది. అందువల్ల దావీదు నేను యెహోవాను బట్టి అతిశయించుచున్నాను. మనము కూడా ఈరోజు మన దేవుడిని బట్టి మనం అతిశయించాలి. దేన్ని బట్టి అంటే ఆయన యొక్క కృపాతిశయమును బట్టి, ఆయన కృపను బట్టి మనం అతిశయించాలి. ఎందుకంటే ఆయన కృప మనకు రక్షణ అనుగ్రహించింది. ఈరోజు పరిశుద్ధాలయంలో మనము చేరి ఆయనను ఆరాధించే ధన్యతలోనికి ఈ కృప తీసుకొని వచ్చింది. కాబట్టి మనము కూడా మన పితరుడు అయిన దావీదు వలె దేవుని యొక్క కృపను బట్టి మనం అతిశయిస్తూ ఆయనను ఆరాధించాలి, ఆయనను ఘనపరిచి ఆయనను కొనియాడాలన్నమాట. కాబట్టి అది మొదటిది, దావీదు మరి యెహోవాను బట్టి అతిశయించడం మొదటిది. రెండోది చూద్దాం. చూడండి, కీర్తనలు 66వ అధ్యాయము. కీర్తనలు 66వ అధ్యాయము
3వ వచనంలో 3వ లైన్లో ఉంది, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. మన పితరుడైన దావీదు యెహోవాను బట్టి నేను అతిశయిస్తున్నాను అన్నాడు. యెహోవా యొక్క కృపను బట్టి అతిశయిస్తున్నాడు. రెండవది, ఆయన యొక్క బలమును బట్టి, ఆయన యొక్క బలాతిశయాన్ని బట్టి మన పితరుడైన దావీదు ఏం చేస్తున్నాడంటే యెహోవాని మరి స్తుతించేవాడిగా, ఘనపరిచేవాడిగా ఉన్నాడు. మనము కూడా ఆయన యొక్క బలాతిశయాన్ని మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఏం చేసిందంటది? నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చేదరు. ఒకప్పుడు మనము శత్రువైనటువంటి అపవాది చేత మనము బంధింపబడిన వారిగా మనం ఉన్నాము. అటువంటి అపవాది యొక్క బంధకాల నుండి దేవుని యొక్క బలము ఏం చేసింది? మనల్ని విడిపించినదిగా ఉంది. ఆయన యొక్క బాహు మనల్ని విడిపించినదిగా ఉన్నది. అలాగే శరీరం అనేటువంటి మరి బలహీనతతో మనము లేదా ఆ శత్రువుతో మనం బంధించబడి ఉన్నప్పుడు ఆ శరీర కార్యాల నుండి దేవుని యొక్క బాహువు మనల్ని ఏం చేసిందంటే బలము మనల్ని విడిపించినదిగా ఉన్నది. అలాగే లోకం అనేటువంటి శత్రువు చేతిలో కూడా మనం ఒకప్పుడు చిక్కినప్పుడు దాని నుండి కూడా దేవుడు మనల్ని ఏం చేశాడు? తన యొక్క బలమును బట్టి విమోచించిన వాడు అన్నాడు. కాబట్టి ఈరోజు దావీదు వలె మనము కూడా ఆయన యొక్క బలాతిశయాన్ని బట్టి, ఆయన మన శత్రువులైనటువంటి మన శరీరము, లోకము, అలాగే అపవాది నుండి మనల్ని విడిపించినందుకు తన యొక్క బలమును బట్టి మనం ఆయన్ని మరి ఘనపరచవలసిన వారంగా ఉన్నాము. చూడండి, దావీదు అంటున్నాడు, కీర్తనలు 18వ అధ్యాయానికి రండి. కీర్తనలు 18వ అధ్యాయం 1వ వచనం చూస్తే అంత చక్కని మాట అన్నాడు. చూడండి, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించను. చూడండి, శత్రువుల చేతిలో నుండి మరి యెహోవా నా బలమా, నా బలమేమి లేదు, నా గొప్పతనం ఏమి లేదు, దేవుని యొక్క బలమే నా బలము, యెహోవా నా బలమా అని ఈ కీర్తన ఎంత చక్కగా వ్రాసాడో. మరి ఇంకా మనం చూస్తే 16వ వచనంలో, ఉన్నత స్థలం నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి తీసెను. ఇంకా మనం చూస్తే ఇదే కీర్తనలో మంచి మంచి వచనములు ఉన్నాయి. 28వ వచనంలో, నా దీపం వెలిగించేవాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటి నాకు వెలుగుగా చేయును. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము 30వ వచనంలో ఉన్నది. మరి 46వ వచనంలో, యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందును కాక. 50వ వచనంలో, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేవాడు. ఈ 18వ కీర్తనలు ఇక్కడ ఏదైతే ఉందో 2వ సమూయేలు గ్రంథము రండి. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయానికి రండి. 2వ సమూయేలు 22వ అధ్యాయంలో మనం చూస్తే ఇదే కీర్తన అక్కడ ఉందన్నమాట. చూడండి, 22వ అధ్యాయము 2వ సమూయేలు. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించదును, నా కేడెము, నా రక్షణ శృంగము. బలాత్కారుల నుండి నన్ను రక్షించవాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టితిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. కాబట్టి మన పితరుడైన దావీదు దేన్ని బట్టి అతిశయిస్తున్నాడంటే దేవుని యొక్క బలాతిశయాన్ని బట్టి అతిశయించుతున్నాడు. ఎందుకంటే దావీదుని శత్రువుల చేతిలో నుండి మరి అనేకమైనటువంటి బలాత్కారుల చేతిలో నుండి దేవుడు తన యొక్క బలము చేత విడిపించిన వాడికి, విమోచించిన వాడిగా ఉన్నాడు. అందుని బట్టి దావీదు మరి యెహోవాను బట్టి నేను అతిశయించుతున్నాను అన్నాడు. మూడవది దేన్ని బట్టి అతిశయిస్తున్నాడో చూద్దాం. చూడండి, ఇదే కీర్తనలు 25వ అధ్యాయము, కీర్తనలు 25వ అధ్యాయానికి రండి. 6వ వచనం మనకు చూస్తే, యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. మూడవది ఏంటంటే దేవుని యొక్క కరుణాతిశయాన్ని బట్టి దావీదు దేవుడిని గణపరుస్తున్నాడు. ఈ కరుణాతిశయము, ఈ కరుణ ఏం చేసింది అంటే మనందరికీ తెలుసు. విలాపవాక్యములు 3వ అధ్యాయం 22, 23 వచనాలు ఉంటుంది. ఏముంటుంది అక్కడ? యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనము నిర్మూలము కాక. వాత్సల్యత అంటే కరుణ, జాలి, దయ.
కాబట్టి ఆయన వాత్సల్యతను బట్టి మనము నిర్మూలము కాకుండా ఈరోజు సజీవులుగా మనం ఉన్నామంటే ఆయన యొక్క కరుణను బట్టి, ఆయన యొక్క వాత్సల్యతను బట్టి, ఆయన యొక్క జాలి దయను బట్టి, అందును బట్టి మన దేవుడిని మనము ఆరాధించవలసిన వారు. దావీదు అంటున్నాడు, నీ యొక్క కరుణాతిశయమును బట్టి నేను నిన్ను నీయందు నేను అతిశయిస్తున్నానని. మనము కూడా దేవుని యొక్క కరుణాతిశయాన్ని బట్టి, దేవుని యొక్క కరుణను బట్టి మనము కూడా అతిశయించాలి. ఈ కరుణ మనల్ని ఇంకేం చేసిందో చూడండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి. కొత్త నిబంధనలో 173వ పేజీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూస్తే 2:4, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మన అపరాధములను బట్టి, మన దోషం బట్టి చనిపోయిన మనలను ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మళ్ళా తిరిగి ఆయన జన్మింపచేశాడు. దేన్ని బట్టి? ఆయన యొక్క కరుణను బట్టి. అందుకనే అన్నాడు అక్కడ, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి. ఆయన యొక్క కరుణ ఏం చేసిందంటే క్రీస్తుతో కూడా మనము జీవించే విధముగా చేసింది. ఇంకోటి చూద్దాం చూడండి, ఆయన కరుణ ఏం చేసిందో. మార్కు సువార్త 10వ అధ్యాయానికి రండి. మార్కు సువార్త 10వ అధ్యాయము. ఇక్కడ మనకి మరి టైం సరిపోతుందో లేదో, ఇంకొక 2 చెప్పాలి, అందుకని నేను చదువుతున్నాను చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 46వ వచనం నుండి చదువుతున్నాను చూడండి కొన్ని వచనాలు. మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుండి. వారు యెరికో పట్టణంనకు వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయ్య కుమారుడగు బర్తిమయ్య అని ఒక గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఓరకుండమని అనేకులు వారిని గద్దించరు, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వాడిని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డి వాడిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుము, నన్ను కరుణింపుమన్నప్పుడు దేవుని యొక్క కరుణ ఏం చేసిందంటే ఈ గుడ్డి భిక్షకుడిని చూపు ప్రసాదించింది. అంటే ఆయన యొక్క కరుణాతిశయము ఇక్కడ ఏం చేసిందంటే స్వస్థపరిచింది, ఒక వ్యక్తిని స్వస్థపరిచినదిగా ఉన్నది. ఈ కరుణ మనల్ని ఏం చేసిందంటే మనము మన దోషములను బట్టి చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు క్రీస్తుతో కూడా బతికించింది. అందుకే దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ యొక్క కరుణాతిశయమును బట్టి నేను నిన్ను మరి స్తుతిస్తున్నాను, యెహోవా యందు నేను అతిశయించుతున్నాను. దేన్ని బట్టి అంటే ఆయన కృపయందు అతిశయించాడు, ఆయన కృపను బట్టి. ఇంకోటి ఏం చేసాము? ఆయన యొక్క బలాతిశయాన్ని బట్టి. మూడవది ఆయన యొక్క కరుణాతిశయాన్ని బట్టి మరి దావీదు దేవుడిని స్తుతించేవాడిగా ఉన్నాడు. ఆయన యొక్క కృప ద్వారా ఆయనకు మనకు వచ్చిన మేలును బట్టి, అలాగే ఆయన యొక్క బలము ద్వారా మనకు కలిగినటువంటి ప్రయోజనాన్ని బట్టి, అలాగే ఆయన కరుణ ద్వారా మనకు వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి మనం కూడా ఆరాధించాలి. 4వ చూద్దాం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము. దేవుని యొక్క గుణాతిశయమును బట్టి దావీదు దేవుడిని స్తుతిస్తున్నాడు. యెహోవా యందు నేను అతిశయిస్తున్నాను. ఏంటి దేవుడిలో ఉన్నదంటే ఆయన యొక్క గుణాన్ని బట్టి, ఆయన యొక్క గుణముల యొక్క అతిశయము, ఆయన గుణములను బట్టి నేను అతిశయిస్తున్నాను. ఏం చేసినాయి అంటే ఆయన యొక్క గుణములు అంటే మరి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి ఆయన గుణములు, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత, ఆయన ఓర్పు, ఆయన సహనము, ఆయన కృప, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే మనల్ని అంధకారంలో నుండి వెలుగులోనికి తీసుకుని వచ్చినాయి. వెలుగు, దేవుడే వెలుగై ఉన్నాడు, నేను వెలుగును అని దేవుడు చెప్పాడు. అటువంటి వెలుగులోనికి, క్రీస్తులోనికి మనల్ని తీసుకుని వచ్చింది ఏంటంటే ఆయన యొక్క గుణములు. ఈరోజు మనం ఏం చేయాలి? ఆ గుణములను ఇతరులకు కూడా మనము ప్రచురం చేయాలి, వెల్లడి చేయాలి. ఎవరి గుణములను? దేవుని యొక్క గుణములను. దేవుడు అలాంటి వాడు. చూద్దాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు 7:26లో పవిత్రుడును
ఆయన పవిత్రమైన వాడు, పరిశుద్ధుడు, ఏ అపరిశుద్ధత అపవిత్రత లేనివాడు, నిష్కల్మషుడు, తర్వాత నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడినై ఉన్న ఇట్టి ప్రధాన యాజకుడు మనకు. కాబట్టి ఆయన యొక్క ప్రేమను మనము వెల్లడిపరచాలి. ఆయన యొక్క గుణములను మనము, ఆయన గుణాలను బట్టి మనం అతిశయించి, ఎందుకు మనం ఒకప్పుడు చీకటిలో అంధకారంలో ఉన్నాము, ఈరోజు మనం వెలుగులోనికి వచ్చాము. అది దేని ద్వారా అంటే ఆయన యొక్క గుణాలను బట్టి. అందువల్ల మనం అతిశయించి ఆయన యొక్క గుణములను ఇతరులను కూడా మనము ప్రకటించి ప్రచురణ చేసి వాళ్ళను కూడా ఈ వెలుగులోనికి మనము తీసుకురావాలి. అది దేవుని సంకల్పం. కాబట్టి దావీదు ఆయన యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దేన్ని బట్టి అంటే దేవుని యొక్క గుణాతిశయములను బట్టి దావీదు మరి అతిశయించేవాడిగా ఉన్నాడు. 5వ చూద్దాం చూడండి, చివరిది పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, ఆ మహిమ గుణాతిశయములను బట్టి, ఆ మహిమ గుణాతిశయం మనం చూసాము, ఆ మహిమాతిశయమును బట్టి ఇప్పుడు మనం చూసేది. అక్కడ ప్లూరల్ ఉంది, బహువచనం ఉంది చూడండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి. గుణాతిశయం చూసాము, ఆయన గుణాలు మనం చూసాము, ఆయన గుణాలను బట్టి మనం అతిశయించాలి, స్తుతించాలి. ఇంకోటి ఏంటంటే ఆయన యొక్క మహిమాతిశయమును బట్టి, ఆయన యొక్క మహిమను బట్టి మనం ఎందుకు అతిశయించాలి, ఆయన మహిమను బట్టి మనం ఎందుకు అతిశయించాలి, ఈ మహిమ మనల్ని ఏం చేసింది చూడండి. 3 విషయాలు మనం చూద్దాము. మొదట చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూడండి. 2 కొరింథీ 3వ అధ్యాయము 18వ వచనం చూస్తే, మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందచ్చు, ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఒకప్పుడు మన యొక్క అవిధేయతను బట్టి, మన యొక్క తిరుగుబాటు స్వభావాన్ని బట్టి, మన యొక్క మాట వినని స్వభావాన్ని బట్టి మన యొక్క మరి మహిమను కోల్పోయిన వారముగా ఉన్నాము. అటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే మన కోసం ఎంతో క్రయాన్ని చెల్లించి తన మహిమలోనికి మనకు తీసుకువచ్చాడు. ఆయన మహిమ ఏం చేసిందంటే ఆయన యొక్క సారూప్యతలోనికి, ఆయన యొక్క స్వరూపంలోనికి మనల్ని తీసుకుని వచ్చింది. అందుకే అన్నాడు చివరి లైన్లో, ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దేవుడు మహిమా స్వరూపి అయినవాడు, తన మహిమకు మనల్ని పిలిచాడు, మన మహిమలోనికి తనను పిలుస్తున్నాడు. అందును బట్టి ఆయన యొక్క మహిమని బట్టి మనము కూడా అతిశయించాలి. ఎందుకంటే మనము కోల్పోయిన మహిమను ఆయన మనకు తిరిగి ఇచ్చి ఆయన ఏం చేశాడంటే తన సారూప్యతలోనికి, తన స్వరూపంలోనికి మారుస్తున్నాడు. అంటే తన ఏ అయితే గుణాలు కలిగి ఉన్నాడో మనము కూడా అటువంటి గుణాలు, అటువంటి లక్షణాలు, శ్రేష్టమైన లక్షణాలు కలిగి ఉండాలనే దేవుని కోరిక అన్నమాట. కాబట్టి ఆయన మహిమ ఏం చేసిందంటే మనలను ఆయన స్వారూప్యతలోనికి తీసుకుని వచ్చింది. అందుని బట్టి మన దేవుడు మనము మరి మన దేవుని యందు మనం అతిశయించాలి. ఇంకోటి చూద్దాం చూడండి, మరి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము, ఇది మనందరికీ తెలిసిందే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19లో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని యొక్క మహిమను బట్టి మనం ఎందుకు అతిశయించాలంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమలో మన యొక్క ప్రతి అవసరమును కూడా దేవుడు తీరుస్తున్నందుకు మనము మన దేవుని యొక్క మహిమను బట్టి మనం అతిశయించాలి. ఈ మహిమ, దేవుని యొక్క మహిమ మనల్ని ఆయన సారూప్యతలోనికి తీసుకుని వచ్చింది. ఈ మహిమ ప్రభువైన యేసుక్రీస్తులో మన యొక్క ప్రతి అక్కరను, అవసరాన్ని ప్రతిదీ కూడా తీరుస్తుంది. అందును బట్టి మన దేవుని యొక్క మహిమని బట్టి మనము కూడా అతిశయించాలి. ఇంకోటి చూద్దాం చూడండి, యెషయా గ్రంథము. ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే మనము 2-3 రెఫరెన్స్లు చూసుకొని మనము యెషయా గ్రంథము 60వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో మనం చూస్తే 60వ అధ్యాయం 1వ వచనం చూస్తే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. చూడము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఏంటి దేవుని యొక్క వెలుగు, యెహోవా మహిమ నీ మీద, నా మీద ఉదయించినప్పుడు ఏం జరుగుతుందంటే మన యొక్క చీకటి జీవితము వెలుగుమయంగా అవుతుంది.
ఆయన యొక్క మహిమ ఎప్పుడైతే మన మీద ఉదయిస్తుందో, ఎప్పుడైతే మన మీదకి వస్తుందో, అప్పుడు మనము కూడా మరి ఆ వెలుగులో ఆ చీకటి జీవితం, అంధకార జీవితం అంతా కూడా పోయి వెలుగుకరమైన శ్రేష్టమైన జీవితంలోనికి మనము వస్తాము. వచ్చినప్పుడు ఆయన సారూప్యతలోనికి మార్చబడతాము. అప్పుడు దేవుడు తన మహిమను బట్టి మన యొక్క ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడు. కాబట్టి 34వ కీర్తనలు ఈరోజు మనం చూసింది. రండి 34వ కీర్తనకి రండి. 34వ కీర్తన మొదటి వచనంలో మనము ఈరోజు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దావీదు ఎంత కఠినమైన పరిస్థితిలో ఉండి మాటలు చెప్పాడో నిజంగా ఎంతో గొప్ప విషయం అన్నమాట. మరి మనం దావీదు యెహోవాను బట్టి నేను అతిశయించుతున్నాను అనటానికి మనం 5 విషయాలను చూసాము. కాబట్టి ఈ 5 విషయాల ద్వారా మనం కూడా ఎన్నో మేలులు జరిగినాయి. ఆయన యొక్క కృపను బట్టి మనం అతిశయించాలి, ఆయన యొక్క బలాన్ని బట్టి మనం అతిశయించాలి, ఆయన యొక్క కరుణను బట్టి మనం అతిశయించాలి, ఆయన యొక్క గుణములను బట్టి మనం అతిశయించాలి, ఆయన యొక్క మహిమాతిశయం, ఆయన యొక్క మహిమను బట్టి కూడా మనం అతిశయించాలి. ఎందుకంటే ఈ 5 కూడా మనకి ఎన్నో మరి ఆశీర్వాదాలు మేలులు ఇచ్చింది. కాబట్టి వాక్యానుసారము మన ప్రభువైన ఈ దేవుడిని మనము ఆరాధించవలసిన వారమే ఉన్నాం.